గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది క్యూ లైఫ్లో ఉన్న ఎంపీబీలో ఐఎస్డిటి పర్చేస్ కోసం మాట్లాడుతున్నాం. అప్పుడు యాక్టివేషన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా. మీ జిల్లా స్థాయిలో గెలుపొందడానికి మీ ఎంపీపీలో 5 అయితే సరిపోతుందని చెప్పాను. అక్కడ మీటింగ్ పెట్టుకుందాం మనం. ముందు 50 మందికి దానికి ఫండ్ నేనే పంపిస్తాను. నెక్స్ట్ ఆల్ ఇండియా నుంచి 100 మందిని తీసుకుంటున్నాం. ప్రతి జిల్లా నుంచి కూడా మనకి, ప్రతి రాష్ట్రం నుంచి కూడా మనకు కావాలి. అది ఎందుకో మళ్ళీ ఇప్పుడే చెప్తాను. అక్కడ 100 మందిని తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే చాలు. ముందు వచ్చిన 100 మందిని తీసుకుంటున్నాం. ఓకే. అయితే ఈ ఎంపీపీ యాక్టివేషన్కి వచ్చే డీ కాయిన్ కోసం ఒక స్ట్రాటజీ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు మీకు ఇప్పుడు పంపించిన దాంట్లో ఒక జిల్లాకి అని కాకుండా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 727 ఎంపీపీ యాక్టివేషన్స్ మాత్రమే తీసుకుంటున్నాం మనం. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 727 ఎంపీపీ యాక్టివేషన్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఒక ఎంపీపీ యాక్టివేషన్లో ఇది ఐఎస్డిటి ఎంపీపీ యాక్టివేషన్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఒక డీ కాయిన్ ఫ్రీగా, డీ మైనింగ్ కాయిన్ ఇస్తున్నాం, ఫ్రీగా క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాం. కాబట్టి దాంట్లో డీ కాయిన్స్ అన్ని ఒక జిల్లాకి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 727 మాత్రమే మనం కేటాయించడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం 30 లక్షల డీ కాయిన్స్ మాత్రమే ఐఎస్డిటి యాక్టివేషన్ కోసం ఫ్రీగా గిఫ్టెడ్గా డీ మైనింగ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వచ్చిన వాటికి డీ కాయిన్ ఉండదు, ఐఎస్డిటి క్యూసీసీ కాయిన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మీరు కొనుక్కున్న ఐఎస్డిటికి 150 రూపాయలు కలిపి 1400 రూపాయల ఐఎస్డిటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా తాలూకా క్యాలిక్యులేషన్ అభిప్రాయం ఏంటంటే మన ఇండియాకి 30 లక్షల డీ కాయిన్స్ మాత్రమే కేటాయించడం జరిగింది. మరొక 70 లక్షల డీ కాయిన్స్ ప్రపంచంలో ఉన్న ధనిక దేశాలకి మనం కేటాయించడం జరిగింది. ఇక్కడ ఎలాగైతే ఒక ఎంపీపీని మనం చేసి మీటింగ్స్ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి మొదలెట్టి డిస్ట్రిక్ట్ వైడ్గా మీటింగ్లు చేసి ఎలా చేస్తున్నాము, ఇలాంటిదే ఈ ప్రోగ్రాం కాకుండా వేరే సూపర్బ్ ప్రోగ్రాము వేరే కంట్రీస్లో ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ ఈ సిస్టమ్ ఉండదు. అక్కడ ఆయా దేశాల సాంస్కృతిక, సాంప్రదాయ, ఆదాయ అవసరాల నిమిత్తం అక్కడ ఉన్నటువంటి అంటే సాంప్రదాయ, నైసర్గిక అంటే సంపాదించేటువంటి దారుల్లో ఉన్నటువంటి అవసరాలు, ఆవశ్యకతకి ఆలోచనతో నేను ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రోగ్రాం, ఒకే ప్రోగ్రాం 2-3 దేశాలు కూడా సరిపోవచ్చు. ఆ సిస్టంలో ఉన్న దాన్ని బట్టి అక్కడ చేస్తున్నాం. అంటే ఆయా కంట్రీస్ వెళ్ళినప్పుడు మనం వెళ్తాం కదా. ఇప్పుడు మనం దీని తర్వాత వెళ్తున్నాం కదా, కాయిన్ లాంచింగ్ తర్వాత వెళ్ళిపోతున్నాం. దుబాయ్ టూర్ తర్వాత మనం ప్రపంచ ధనిక దేశాలపై మనం డీ కాయిన్ అభివృద్ధి దండయాత్ర ధర్మయుద్ధంతో మనం చేయడానికి వెళ్తున్నాం. దానికి 70,000 కాయిన్స్ ఒక దేశానికి చెప్పిన 100 దేశాల్లో 70 లక్షల కాయిన్స్ కేటాయించారు. దీని అర్థం కూడా నేను జూమ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గరున్న 2 కోట్ల డీ కాయిన్స్లో కిబోలోనే సుమారు 60 లక్షల కాయిన్స్ ఫినిష్.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాయిన్ ఇచ్చాం. టీ యాక్టివేషన్కి అంటే టీ కూపన్ యాక్టివేషన్కి ఒక కాయిన్ ఇచ్చాం. సెల్ విన్నరు, బైక్ విన్నరు, కారు విన్నరు, తర్వాత మళ్ళీ మనం సూపర్ సిఇఓ అలాగే మంచిగా పనిచేసినటువంటి మళ్ళీ సర్వీస్ ఇచ్చినట్టుకు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం అక్కడే 60 లక్షల పైన 60 లక్షలు కేటాయించాం. అంతే సరిపోతుంది. మరి మిగతా అన్ని క్యూ లైఫ్లో ఎక్స్చేంజ్ల్లో ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇచ్చిన 30 ఇవన్నీ కలిపి 1 కోటి కాయిన్స్ ఇండియా కోసం కేటాయించారు. 1 crore కాయిన్స్ ఇండియా కోసం కేటాయించారు. మరి మిగిలిన కాయిన్స్ మన కాయిన్ ఈ డెవలప్మెంట్స్ ఇలాగ అనేక రకాలుగా ఇంకా ఉన్నాయి. అవన్నీ దాని అవసరం వచ్చినప్పుడు చెప్తాను. మరొక 70 లక్షల కాయిన్స్ ప్రపంచ దేశానికి, అంటే అక్కడున్న 1 కోటి కాయిన్స్ మిగిలి ఇంకా మిగతా డెవలప్మెంట్స్లో వాడుతున్నాం. అంటే 2 కోట్ల కాయిన్స్ని మ్యాక్సిమం ప్రపంచం అంతటా ప్రతి దేశంలోనూ సంపాదించారు. మనం దీన్ని పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళా చేస్తాం. సో మన ఇండియాకి 140 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి 1 కోటి కాయిన్స్ మాత్రమే మనం కేటాయించాం. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు సగభాగం మన దేశానికే మన దేశం మీద ఉన్న మన ప్రేమ స్వార్థంతో మన తాలూకా కమిటీ కోసం కేటాయించాను. మరి ప్రతి 140 మందిలో ఒక్కరికి 1 కాయిన్ వస్తుంది అనుకుంటున్నారేమో. అవ్వదు. ఎందుకంటే కిబోలో 1 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3, 5, 6, 10, 100, 5,000 నాకు తెలిసింది 200 వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు 1 కోటి మందికి ఒక్కొక్కటి వెళ్దు. సో క్యూ లైఫ్లో జాయిన్ అయిన వాళ్ళకి కాయిన్ మొత్తం వెళ్ళలేని 25 లెవెల్స్ మైనింగ్ ఉంది. ఎక్స్చేంజ్లో కాయిన్ మొత్తం వెళ్ళలేని 0.01 మైనింగ్ డీ కాయిన్ మైనింగ్ కాయిన్ వెళ్ళడం ఉన్నది. దీనివల్ల కొన్ని కోట్ల మందికి మన ఇండియాలో వెళ్ళొచ్చు, కానీ ఫుల్ కాయిన్ దక్కేది మాత్రం సుమారుగా 80 లక్షల మందికి ఉంటుంది. ఫుల్ కాయిన్ ఈ 30 లక్షలు ప్లస్ 50 లక్షలు అవి 80 లక్షల వరకు మాత్రమే పూర్తి కాయిన్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం ప్రపంచం అంతటా మన కాయిన్ విస్తరించడం వల్ల కాయిన్కి హై స్టాండర్డ్స్ వాల్యూ వస్తుంది. ఒకే దేశంలో ఆ కాయిన్స్ అన్ని, అంటే నేను చెప్పాను కదా, విశాఖపట్నంలోనే 2 కోట్ల కాయిన్స్ పెట్టేస్తాయి, ఒక రేట్ వస్తుంది అనుకుంది ఎంతో కొంత. అది ఆంధ్రప్రదేశ్ అంతా వెళ్తే, అది సౌత్ ఇండియా అంతా వెళ్తే ఇంకా పెరుగుతుంది, ఇండియా అంతా వెళ్తే ఇంకా పెరుగుతుంది, ప్రపంచం అంతా వెళ్తే ఇంకా పెరుగుతుంది. ఆ వెళ్ళిది ఏదో సంపన్న దేశానికి వెళ్తే వాళ్ళు అమ్మరు, స్టోర్ చేస్తారు, అంటే దాస్తారు, ఇంకా పెరుగుతుంది. ఈ స్ట్రాటజీని ప్రపంచంలో ఏ కాయిన్ కూడా వాడలేదు. ఏ ఎక్స్చేంజ్ తీసుకొని అద్భుతమైన నిర్ణయాలు నేను తీసుకున్నాను, అవి మీకు తర్వాత మాట్లాడతాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ ఎక్స్చేంజ్ కూడా మనం టచ్ చేయలేదు. అలాంటి అద్భుతమైనటువంటి ప్లానింగ్ డెసిషన్స్తో వస్తున్నాను. మరి ఇప్పుడు ఈ కాయిన్ని ఇంత హై అంటే లెవెల్లో ప్రపంచం అంతా వెళ్ళేలాగా ఈ కాయిన్ని డిజైన్ చేసి అంత దేశం అంతా ప్రపంచం అంతా ఇస్తాం. అంటే మీ దగ్గర ఉన్న కాయిన్ వాల్యూని మీ ఊహకు కూడా అందదు. డిమాండ్ అండ్ సప్లై, ఇది సూత్రం. ఈ మూడోది ఉంది, డిమాండ్ అండ్ సప్లై అండ్ క్రేజీ యూజింగ్. దేని కొరకు దాన్ని వాడుతున్నాం అనే క్రేజ్ని బట్టి ఇంకా పెరుగుద్ది. ఆ మూడోది నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్ కన్నీ ఆ క్రేజీ యూజింగ్ అనేటువంటి పాయింట్ని నేను తర్వాత మీకు చెప్తాను మీటింగ్స్లో, అక్కడ ఏర్పాటు చేస్తున్నాను. అందువల్ల మన కాయిన్స్ తాలూకా డీ కాయిన్ తాలూకా ఉన్నత స్థితిని మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్పగా తీసుకెళ్తాను. కారణం, 1 కాయిన్ ఉంటే చాలు. ఒకరికి 1 year గ్యాప్ తీసుకుందాం, లేదా 2 year గ్యాప్ తీసుకుందాం, ఈ లోపు ఎలా డెవలప్ అవుతుంది మీరు చూస్తారు కదా.
అంత గ్యాప్ మాటే. కానీ ఇక్కడ చేతలకు వచ్చేసరికి ఎలాంటి అద్భుతం జరుగుతుందో మీరు చూస్తారు. ఒక్క కాయిన్ ఉంటే చాలు 1 monthకి 10,000 వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతమైన టార్గెట్, నా కుటుంబమైన మీకు చెప్తున్నాను అంతే. చేస్తే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్యాప్ తీసుకున్నప్పుడు మనకు మంచి పట్టు దొరికే వరకు మనం వేటాడకూడదు. సింహంలా ఆకలి వేసిన, ఆకులు కదలకుండా ఓపిగ్గా కూర్చోవడం దానికి తెలుసు. అందుకే టార్గెట్ కొడితే దెబ్బకి పడాల్సిందే. అలాంటి వేటాడాలని నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తప్పుగా తీసుకోకండి, నా ఆలోచన మాత్రం చెప్తున్నాను. అలాగే నేను సింహాన్ని కాదు, ఈ డాడీని స్ఫూర్తిగా దాన్ని తీసుకున్నాను అంతే. ఇప్పుడు మన పంజా ఎంత గట్టి పడుద్దో మీరు చూస్తారు. ఒక్క కాయిన్ ఉన్నోడికి 10,000 వెళ్తాయి, 2 ఉన్నోడికి 20,000 వెళ్తాయి, 10 ఉన్నోడికి 1,00,000 వెళ్తాయి. ఎంత బాగుంటుంది! ఎన్ని కుటుంబాలు సెటిల్ అవుతాయి! నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కదాంతో తుడిచిపెట్టిపోతాయి కదా. అలాంటి ఒక గొప్ప నిర్ణయంతో మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఇప్పుడు వైట్ పేపర్ని నేను రేపు ఫస్ట్ వీక్ మీటింగ్లో నేను ఆవిష్కరణకి ఇప్పుడు వస్తున్న 100 మంది సమక్షంలో చేసి ఆ వైట్ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటో మీ చేత చెప్పిస్తాను. కుమ్మెస్తుంది. అంటే ఒక కాయిన్ ఐఎస్డిటీలో కొనుక్కుంటే, అంటే ఐఎస్డిటీ కొనుక్కుంటే ఒక కాయిన్ ఫ్రీగా వస్తుంది ఉచితంగా, డి మైనింగ్ కాయిన్. దాని అర్థం ఏంటి తెలుసా? 1,250 రూపాయలు పెట్టి 1,400 రూపాయలు క్యాష్ కొనుక్కుంటే నెలకి 10,000 వచ్చేటువంటి ఒక డి కాయిన్ ఉచితంగా వస్తుంది. అది దాని తాలూకు సత్తా. నువ్వు కొన్నది 1,400 రూపాయలు ఐఎస్డిటీ కాదు, నెలకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక భవిష్యత్తు డిజైన్ చేసినటువంటి ఒక డి మైనింగ్ కాయిన్ మీకు ఉచితంగా వస్తుంది. మన కాన్సన్ట్రేషన్ అది. దానివల్ల నేను ఎంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ కాయిన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 720 కాయిన్స్ మాత్రమే కేటాయించాను. అంటే 720 ఐఎస్డిటి యాక్టివేషన్స్ మాత్రమే. ఐఎస్డిటి యాక్టివేషన్స్కి మాత్రమే కాయిన్ వస్తుంది, తర్వాత ఒకటి రాదు. ఎందుకంటే మన దగ్గర లేవు. హై ప్రొఫైల్ ప్లాన్తో వెళ్తున్నాను. మన కాయిన్ రిలీజ్ అయిన వెంటనే క్రిప్టో కొనే వాళ్ళందరూ కూడా అది వెళ్ళే తీరు, దాని తాలూకా ర్యాలీ, కాయిన్ ర్యాలీ ఎలా వెళ్తుంది అని, ఆ ర్యాలీకి అక్కడ ఏదో జరుగుతుంది పదండి అని ఒక స్కైలాగ్, ఒక విమానం ఏదైనా ఒక పైనుంచి ఏదైనా ఉల్క పడితే ఎలాగైతే పరిగెత్తుతారో అది తెలుసుకోవడానికి అలాగే ఇక్కడికి వస్తారు. ఆ విధానాన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం. అందువల్ల మీకున్న అతి తక్కువ టైంలో ఈ డి కాయిన్ సంపాదించుకునే మార్గం మీరు చూసుకోండి. ఒక జిల్లా, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 727 అయిపోయిన వెంటనే ఇంకా ఒక్క ఐఎస్డిటి యాక్టివేషన్ కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కటి కూడా ఉండదు. మళ్ళీ ఏ జిల్లాలో ఖాళీ ఉందో అక్కడ మీ చుట్టాలో బంధువులకి చెప్పి కనీసం మీరైనా పొందని చెప్పడం తప్ప మీరు పొందడం ఉండదు. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి చిన్న క్యాల్కులేషన్లో ఎక్కువ శాతం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 2.5 నుంచి 3 లక్షల మెంబర్స్ ఉంటారు, అంటే జనాలు ఉంటారు. 2 లక్షల పైన ఓటర్స్ ఉంటారు. అందులో కేవలం 727 కాయిన్స్ మాత్రమే మనం కేటాయించడం జరిగింది. మీ ఐడి ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏ జిల్లా పెట్టుకున్నారో ఆ జిల్లాలో
727 మైనస్ ఎన్ని అయిపోయి మిగిలి ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ అయిపోయినట్టు క్లోజ్ అయిపోయిందని కన్వర్టెడ్ ఆప్షన్ని నేను ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోండి. థ్యాంక్ యూ. నేను చెప్పబోయే ఇంకొక విషయం చూడండి. ఇండియా మొత్తం నుంచి 100 మందిని తీసుకుంటున్నానని చెప్పాను. ఇది రేపు ఆగస్టు సెప్టెంబర్లో మొదటి వారంలో జరిగే విశాఖపట్నంలో ఆల్ ఇండియా మీటింగ్కి ఏదైతే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ విన్ చేసుకొని వస్తున్నారో వాళ్ళందరినీ ఎందుకు రమ్మన్నానంటే మరొకసారి చెప్తున్నాను. ఏ రాష్ట్రంలో దీన్ని ఎలా మన తాలూకు ఫంక్షనింగ్స్ని, మన తాలూకు ఆపరేషన్ని ఎలా చేయాలనేది వారి నుంచే మొదలు పెడదాం. వారికి తోడు నేను సెలెక్ట్ చేసిన కిబో సభ్యులు యాడ్ అవుతారు. నేను సెలెక్ట్ చేసిన అంటే ఒక్క కిబోని, ఒకే ఒక్క డీ కాయిన్ని, అంటే ఈ ఎక్స్చేంజ్ ఇవన్నీ అందులో కదా, ఎవరైతే దీనికోసం మాత్రమే ఈ 7 months పనిచేయడానికి వస్తున్నారు. 7 months అంటే డిసెంబర్లో వెళ్ళేదానికి కాదు, డిసెంబర్ తర్వాత మళ్ళీ మనకి 3 months ఉంది కాబట్టి దాన్ని మాట్లాడుతున్నాం. డిసెంబర్లో మన కాయిన్ లాంచ్ అయిపోతుంది, లిస్ట్ అయిపోతుంది, మనకి ట్రేడింగ్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ వీక్లోనే, మొదటి వారం. అయితే దీనికి నేను మనస వాచ కర్మణ మన డీ కాయిన్తో కోసమే, మన కిబో కుటుంబం కోసమే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఎంపిక నేను చెప్పాను కదా, అటువంటి వారిని మీకు నేను జాయిన్ చేస్తాను. వాళ్ళు గెలిచి వచ్చారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను. కాబట్టి ఈ 100 మంది ఇంపార్టెంట్, ఈ 100 members ఇంపార్టెంట్. ప్రతి రాష్ట్రానికి వీళ్ళతోటి చేద్దాం, వాళ్ళతోటి ఈ వర్క్ అంతా మొత్తం ఈ బాధ్యతలన్నీ వాళ్ళే స్వీకరించేలాగా, వాళ్ళు ఎలా స్వీకరించాలి, ఏం చేయాలి, ఎక్స్పెన్స్ అంతా నేనే చూస్తాను. అలా వచ్చిన వాళ్ళకి ఎటువంటి లైఫ్ ఇవ్వాలి అంతా నేనే చూసుకుంటాను. డిసెంబర్ తర్వాత నా వాయిస్ మీకు రాదు. నా డెవలప్మెంటు, మీరు కాయిన్స్ అమ్ముకుంటే దాని డబ్బులే మీకు వస్తాయి. ఎందుకంటే నిరంతరం రిఫరల్లో మనం ఇలాగే బిజినెస్ చేసేటువంటి బిజినెస్ నా దగ్గర లేదు. ఇప్పుడు కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. మీ ISDT అంటే మీరు డబ్బులకు మార్చుకోండి అంతే. ఇవన్నీ నేను ఫ్రీగా మీకు ఇస్తున్నాను. ఇంకా అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తాను, చెత్తకు కొట్టేస్తాను మీ సహాయంతో. 2.5 ఏళ్ళు సుమారుగా మీకు దూరంగా ఉన్న ఆ గ్యాప్ కూడా మీకు లేకుండా చేసేస్తాను. అంత కాన్సన్ట్రేషన్గా, కాంక్రీట్గా కనెక్టే వర్క్ చేస్తున్నాను మీకోసం, మన కోసం, మన తరాల భవిష్యత్తు కోసం, రేపటి కోసం. జై హింద్.